ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని పార్టీలో అలజడి మొదలైంది. ఒకవైపు అధికార వైసీపీలో వలసల పర్వం మొదలవ్వగా ఇటు టీడీపీ పార్టీలోనూ కొంత అసంతృప్తి నెలకొంది. అయితే ఈసారి ఏపీ ఎన్నికలు మాత్రం ఎంతో రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల విధానంపై అనేక సర్వేలు ఇప్పటికే తమ పనిని మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే వైసీపీ కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఉంది. అయితే అవి అంతర్గత సర్వేలుగా ఉంటున్న చాలా వరకు అందులోని విషయాలు ఏదో ఒకలా బయటపడుతూనే ఉన్నాయి. అయితే వైసీపీ సర్వేలను చూసుకునే అభ్యర్థుల మార్పు చేర్పులను చూస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కూడా సర్వేలనే ఆధారం చేసుకుని డే బై డే పొలిటికల్ యాక్టివిటీని డిజైన్ చేస్తుంది వైసీపీ. అలా చూసుకుంటే కనుక లేటెస్ట్ గా చేయించిన ఒక సర్వేలో మాత్రం కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని సమాచారం. ఇక తాజాగా చూస్తే కనుక వైసీపీ సిట్టింగ్లను మార్చి కొత్త వారికి చోటు కల్పించిన నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ వారికి సరిగ్గా పనిచేయడం లేదని సర్వే నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు లోకల్ గా ఉండే సీనియర్ లీడర్స్ ని మార్చిన అభ్యర్థులు కలవకపోవడం పార్టీలో కలకలం రేపుతుందని తేలింది. అయితే ఇప్పుడు ప్రకటించిన లీడర్లంతా కేవలం జగన్ మీదనే ఆధారపడుతున్నారు అని సమాచారం. ఈ క్రమంలోనే కొందరు నేతలు మాత్రం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారు అని చెబుతూ జనంలోకి వెళ్తున్నారు అని తెలుస్తుంది. ఇక మొదటి నుంచి పెద్దగా ఆశలు పెట్టుకున్న వాలంటీర్లు ఇప్పుడు ఎన్నికల వేళ ప్రచారాలు చేయకూడదని ఎన్నికల సంఘం ప్రకటించడంతో వారి మీద ఆధారపడాలని భావించిన వారికి చుక్కెదురైంది. ఇది ఒక విధంగా వైసీపీకి దెబ్బగానే తెలుస్తుంది. ఇక మరోవైపు చూస్తే గ్రామ పంచాయతీలో ఉన్న వైసీపీ సర్పంచులు ఇప్పుడు పెద్దగా పనిచేయడం లేదు అని సర్వేలు తేల్చేశాయి. ఇక పలు చోట్ల క్యాడర్ నిద్రలేవడం లేదని అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రతికూల అంశాలుగా పార్టీ వైపున ఉంటే ఇదే సర్వేలో మరికొన్ని కీలక అంశాలు బయటపడ్డాయని తేలింది. ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారి విషయంలో చొరవ తీసుకుని వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ఏవీ జరగడం లేదని తేలిపోయింది. ఇక వైసీపీ వైపు నుంచి చూస్తే జగన్ ఒక్కరే గేమ్ చేంజర్ గా పార్టీలో కనిపిస్తున్నారని, ఈసారి పార్టీని మొత్తం ఆయన చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని సమాచారం. వైసీపీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే జగనే స్వయంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తే కానీ వర్కౌట్ అవ్వదని తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిణామాలు చూస్తుంటే జగన్ అన్ని నియోజకవర్గాల్లో తప్పనిసరిగా తిరగాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని అంటున్నారు సర్వేలు. ఇలా గ్రాస్ రూట్ లెవెల్లో వైసీపీకి అనేక సమస్యలు తలెత్తుతుండటంతో అసలు పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సమస్యలన్నింటినీ సెట్ చేసుకుంటే విజయం ఖచ్చితంగా వైసీపీదేనని అంటున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు ఈ రకంగా సర్వే రావడంతో వైసీపీ అధినాయకత్వం అలర్ట్ అయింది అని అంటున్నారు. పార్టీలో ఉన్న ఖాళీని పూర్తిగా తొలగించాల్సిన అవసరాన్ని పెద్దలు గుర్తించారు అని అంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఇక అదేవిధంగా పార్టీలో నేతల మధ్య సమన్వయం కుదర్చకపోవడం ఇప్పుడు పార్టీలో మరో సమస్యగా మారింది. అయితే గత 5 ఏళ్లలో పార్టీకి దూరమైన వివిధ సెక్షన్లను కూడా కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది అని అంటున్నారు. అదేవిధంగా పార్టీకి జీవనాడిగా ఉన్న క్యాడర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారిని తొలగించి మిగిలిన వారిలో జోష్ పెంచాల్సిన అవసరం ఉందని జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అలా చేసి పార్టీకి పూర్తి స్థాయిలో పాజిటివిటీ రాదు అని అంటున్నారు. మరోవైపు జగన్ ఈ విషయాలు అన్ని గమనించిన మీదటనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని టచ్ చేయాలని బస్సు యాత్రకు రెడీ అయ్యారని అంటున్నారు మరికొందరు నేతలు. ఏపీలో మొత్తం 25 దాకా పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా వాటన్నింటిలో జగన్ తన ప్రచారాన్ని కొనసాగిస్తారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒకవైపు జనాలతో మమేకం అవుతూనే మరోవైపు పార్టీ నేతలతో కూడా ఆయన చర్చలు జరుపుతారని, ప్రతి నియోజకవర్గంలో సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు అని అంటున్నారు పార్టీ వర్గాలు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సర్వే ప్రకారం వైసీపీ క్షేత్రస్థాయిలో భాగంగా సర్దుకుపోవాల్సిన అవసరం అయితే ఉంటుందని తెలుస్తుంది.